ఆదర్శం నారా లోకేష్ అని పొదలకూరు టీడీపీ నాయకులు అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా బస్టాండ్లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. యువతకు ఆదర్శం నారా లోకేష్ అని పొదలకూరు టీడీపీ నాయకులు అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా బస్టాండ్లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు యువత సమన్వయకర్త, ప్రస్తుత ఐటీ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న మా అన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు ఆకాంక్షిస్తూ, అదేవిధంగా యువగలంలో నారా లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ముందుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి, తదనంతరం గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను విడతల వారీగా 700 కోట్లు బకాయిలను విడుదల చేసిన ఘనత నారా లోకేష్ గారిది. తాత ముఖ్యమంత్రిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఎంతో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పనిచేసాడు తప్ప ఎక్కడ కూడా తప్పు తడకలుగా మిగతా నాయకులు మాదిరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. ఆయన జన్మదినాన్ని ఈరోజు పొదలకూరు మండల ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు యువత నాయకులు, తెలుగు మహిళా నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. గతంలో ఉన్న చాలా బకాయిలన్నింటినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు అవన్నీ విడుదల చేయడం, మరియు పేద విద్యార్థుల పట్ల ఎప్పుడు నేనున్నానని ఒక భరోసా ఇవ్వడం, విద్యార్థులు సైతం డొక్కా సీతమ్మ అనే పథకం కింద ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం చాలా ఆనందకరం. విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమంగా అందరం భావిస్తున్నాము.